హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి భారీ శుభవార్త. ఒకటి కాదు, రెండు కాదు, 2551 వేకెన్సీస్తో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఈ యొక్క ఎయిమ్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేస్తారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు నెలకి 70,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ని సంఖ్యలో వేకెన్సీస్తో మళ్ళీ నోటిఫికేషన్ రాకపోవచ్చు కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది నార్సెట్ 10 నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 16th March ఈ యొక్క డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. 24th February నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో మీకు స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేయబోతున్నారు. మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ సిటీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే, తెలంగాణ వాళ్ళకి కూడా మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. CBT 1 ఎగ్జామ్ వచ్చేసి 11th April సాటర్డే రోజు అయితే కండక్ట్ చేయబోతున్నారు. స్టేజ్ 2కి సంబంధించేమో 13th April అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీకు చాలా త్వరగా మాకు పర్మనెంట్ జాబ్స్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం సో ఇదొక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కింద కామెంట్లో అయితే తెలపండి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి కూడా మీరు అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి మనకి చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మనకి చాలా తక్కువ కాంపిటీషన్తో కనుక మీరు పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఈ యొక్క ఆఫీసర్ పోస్టులకి సంబంధించి సెలక్షన్లో ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది పెడతారనమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఉంటుంది. 100 మార్కులకి కండక్ట్ చేస్తారు. 90 minutes అయితే ఉంటుంది. ఇందులో మనకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసేమో జనరల్ నాలెడ్జ్ నుంచి అండ్ యాప్టిట్యూడ్ నుంచి, మిగతా 80 క్వశ్చన్స్ వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్గా అయితే అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో యొక్క ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 180 minutes అయితే ఉంటుంది. 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో దీనికి కూడా మనకి సబ్జెక్ట్ రిలేటెడ్గా టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎయిమ్స్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మంగళగిరిలో ఉంది, మీకు అందరికీ తెలిసిందే. తెలంగాణలో అయితే మనకి బీబీ నగర్లో అయితే ఉంది ఎయిమ్స్కి సంబంధించి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి 18 ఎయిమ్స్కి సంబంధించినటువంటి లొకేషన్స్లలో 18 యూనిట్స్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గ్రూప్ బి లెవెల్ జాబ్స్ అనమాట. మీకు లెవెల్ 6th ప్రకారం సాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు ఈ జాబ్స్కి సంబంధించి. సో ఇక్కడ మీరు ఈ యొక్క ఏదైతే
ఎయిమ్స్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయో, సో ఒక నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్లకి సంబంధించి మీకు ఇక్కడ సాలరీ చూపిస్తాను, జాగ్రత్త చూడండి. సో మనకి స్టార్టింగ్లోనే మీకు బేసిక్ పేతో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని అలవెన్సెస్ ఉంటాయి కదా, అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ పే స్కేల్ వచ్చేసి చూడండి లెవెల్ 7th ప్రకారం అయితే ఉంటుంది. మనకి బేసిక్ పేనే 34,800 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 ప్లస్ సాలరీ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ కానీ లేదంటే బీఎస్సీ నర్సింగ్ కానీ మీరు పాస్ అయి ఉండాలి, లేదంటే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా మీరు నర్సెస్ అండ్ మిడ్ వైఫ్గా స్టేట్ లేదా ఇండియన్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుండా మీరు డిప్లొమా అనేది జనరల్ నర్సింగ్ మిడ్ వైఫర్ అంటే జీఎన్ఎం చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉండాలి నర్సెస్ అండ్ మిడ్ వైఫ్గా. కాకపోతే డిప్లొమా వాళ్ళకి మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అనేది 50 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా వాటిలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ బీఎస్సీ డిగ్రీ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. ఏజ్ లిమిట్ చూడండి, మీకు మినిమం 18 నుంచి 30 years అయితే ఉండాలి. సో దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వరకే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళు 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళు 40 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ aimsexams.ac.inకి సంబంధించినటువంటి వెబ్సైట్ త్రూ కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళు 3,000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2,400, పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అంటే ఫీజు చూసేసి ఎవరు కూడా అప్లై చేయరు, చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. కాబట్టి మీరు చాలా తక్కువ మంది అభ్యర్థులతో పోటీ పడి ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో మనకి 2,000+ వేకెన్సీస్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు, భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి సో ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ మీకు రాకపోవచ్చు. సో మనకి చాలా తక్కువ టైంలో సెలెక్షన్ చేస్తున్నారు అండ్ మీకు వితిన్ 3-4 monthsలో మీరు జాబ్లో చేరే అవకాశం ఉంది. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.